పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన గురించి తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరో ఉండరని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా ఇప్పుడు ఒక ఎంపీగా ఆయన అక్కడ గెలవడం జరిగింది. అదే కాకుండా ఈయన అయితే ప్రజెంట్ అంబటి రాంబాబుకి పెమ్మసాని అనే పేరు తీయగానే మీరు ఆయన బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు కదా, అంటే ఆయన కొంచెం ఒక ఎలివేషన్ ఇస్తూనే నాకు అంత సీన్ లేదండి అని చేతి జోడించారంటే ఏమేమి చెప్పారు ఏంటి? ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఈరోజు ఒక ఇండియన్ పొలిటీషియన్ అందరూ కూడా ఒక గర్వించదగ్గ ఒక ఇన్స్పిరేషన్ తీసుకోగల ఒక పొలిటీషియన్ అనమాట. ఎందుకంటే ఎఫర్ట్విట్ చూసుకుంటే ఈవెన్ మన చంద్రబాబు గారి కన్నా కూడా ఎక్కువ వైట్ మనీ ఉన్న ఒక పొలిటీషియన్ కింద ఈయన ఫస్ట్ లిస్ట్, అంటే ఎక్కువ కరెన్సీ సంపాదించుకున్న ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి సో అది సంపాదించుకోగలిగారు ఖచ్చితంగా. అతి తక్కువ వయసులో మళ్ళీ వచ్చి మినిస్టర్గా స్టార్ట్ చేసిన ఫస్ట్ అటెంప్ట్లోనే మినిస్టర్ అవడం, అట్లానే మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్ లెవెల్లో మినిస్టర్ ఇవ్వడం, ఖచ్చితంగా ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఏ ఒక్కరికి కూడా ఇంత రికార్డ్ రాలేదు ఖచ్చితంగా. సో మరి ఈయన రేంజ్ ఏంటనేది ఏపీ మొత్తం తెలుసు, ఇండియా మొత్తం కూడా తెలుసు. సో మరి ఆ ఏపీలో ఒక టాప్ పొజిషన్లో ఉన్నారనుకోవచ్చు. ఈయన్ని మన అంబటి రాంబాబు గారు బెదిరించారని చెప్పి ఎవరో వినపడి ఆ క్వశ్చన్ అడగంగానే నాకు అంత సీన్ లేదండి, అవన్నీ కూడా అవాస్తవాలే, ఎవరో రాస్తూ ఉంటారు, అవి మీరు నమ్మొద్దు, ఎందుకంటే ఆయన్ని బెదిరించే అంత సీన్ నాకు లేదు. ఎందుకంటే ఆయన టాప్ ఎన్ఆర్ఐ, అట్లానే ఇక్కడ టాప్ పొలిటీషియన్. ఆయన నేనెందుకు బెదిరిస్తాను, నాకు అసలు ఆయనకి నాకు ఏంటి మాకు సంబంధం కూడా లేదు. ఎక్కువ ఏదో ఆయన తెలుసు అంతే, మనకు ఒక ఎక్కడో మా అమ్మాయి అమెరికాలో ఉంటాం అట్లా నాకు అంత తెలుసు వరకు అంతే తప్ప, అంతేగా నాకు ఆయనతో ఏమీ విభేదాలు లేవు, నేను ఆయన ఏం బెదిరించలేదు, అసలు ఆయన రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి అని చెప్పి ఈ నేనే తగ్గించుకున్నాడు అనమాట ఖచ్చితంగా. సో ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి లీడర్లని సెలెక్ట్ చేసుకుని మన స్టేట్ని డెవలప్ చేయడానికి ఖచ్చితంగా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ముందు ఉంటారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ తెలియాలి, అట్లానే తెలివితేటలు ఉన్న పొలిటీషియన్గా కూడా ఎదగాలి కాబట్టి అలాంటి వాళ్ళని కూడా చేయొద్దు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన పెంచుకుంటాను ఖచ్చితంగా ఆయన తెలుసు, నేను చేసిన అక్రమాల్లో 1% కూడా ఆయన చేయలే అని చెప్పేసి. అవును అంతే కదా, ఆటోమేటిక్గా ఆయనతో ఈయనతో కంపారిజన్ చేయక్కర్లా. బట్ ఎవరో ఆ వార్త తీసుకొచ్చారు బయటికి, ఏదో బెదిరిస్తున్నాడు అది అని చెప్పి. సో ఖచ్చితంగా ఫోన్ చేసి బెదిరించేంత సీన్ అయితే ఆయనకే లేదు, అది కూడా ఆయన ఓపెన్గానే చెప్పారు. సో మరి ఇంకా ఈ ఎవరైతే పెయిడ్ బ్యాచ్ రాస్తూ ఉంటారో అవి రాయకుండా ఉంటే మంచిది.